దెందులూరులో జరిగిన సిద్ధం సభ విజయవంతం కావడాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతోందని దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో వైసీపీకి అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. ఇది తట్టుకోలేక మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరచూ వైసీపీ కార్యకర్తలపై దాడికి దిగుతున్నారని అబ్బాయి చౌదరి ఆరోపించారు. కొప్పాకలో వైసీపీ కార్యకర్తపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని ఎమ్మెల్యే ఖండించారు. తీవ్రంగా గాయపడ్డ కార్యకర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతుందన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కార్యకర్తను పరామర్శించి జరిగిన సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. దెందులూరు నియోజకవర్గంలో సిద్ధం కార్యక్రమం జరిగాక ప్రతిపక్షాలకి ఈరోజు ఓర్వలేక ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో దాదాపు 5 లక్షల మంది వచ్చారు. తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమంలో 5,000 మంది కూడా లేరనేటువంటి దాంతో వీళ్ళకి ఏం చేస్తున్నారో ఏదో ఒక విధంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి. ఈరోజు ఏదో ఒక విధంగా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రశాంతమైన వాతావరణాన్ని డిస్టర్బ్ చేయాలనేటువంటి ఆలోచనతో ఓర్వలేక చేస్తున్నటువంటి పనులు. సబర్నాథ్ అన్న ఒక చిన్న సైకిల్ వ్యాపారి, ప్రభుత్వం మంచిగా చేసిందనేటువంటి ఆలోచనతో చిన్న వ్యాపారస్తులైనా కూడా డిజిటల్ బోర్డు మమ్మల్ని అందరినీ అడిగి అక్కడ ఒక డిజిటల్ బోర్డు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిది మద్దతుగా. అది చూసి కూడా వారవలేనటువంటి పరిస్థితులు ఉంటే అలా ఏ పార్టీకి నచ్చిన వాళ్ళు ఆ పార్టీలోకి నచ్చినటువంటి జెండాలు పెట్టుకోవటం, ఆ పార్టీకి నచ్చినటువంటి బోర్డులు పెట్టుకోవటం అది వాళ్ళ సొంత ఇష్టం. ఈరోజు పెట్టుకున్నాడు అనేటువంటి ఆలోచనతో వాళ్ళపైన దాడి చేయటం అంటే ఎట్లా? ఈరోజు దాడి చేశారు. అడ్డు వస్తే రంగారావు అని అక్కడ పక్కనే ఉన్నటువంటి కత్తితో దాడి, ఈరోజు ఆయన కుట్లు పడినటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా వాళ్ళకి బొళ్ళు నొప్పులు అని చెప్పి మళ్ళీ అడ్మిట్ అయ్యేటువంటి పరిస్థితి. అంటే ఎక్కడికి పోతున్నామని అడుగుతున్నా. నీకు నిజంగా దమ్ముంటే ప్రతిపక్షాలు ఎదుర్కోవాల్సింది నన్ను, గౌరవ ముఖ్యమంత్రి గారిని, అంతేగాని చిన్న చిన్న కార్యకర్తల మీదకి వెళ్ళి మీ దమ్ము చూపి